హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు వంట చేసుకోవడానికి ఎటువంటి హడావిడి పడకుండా తక్కువ టైంలో సింపుల్గా ఇలా ఎండు కొబ్బరితో పచ్చడి చేసుకోండి. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలిసేలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎండు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.